నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ సంబంధించినటువంటి సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కానుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కూడా ఒకే చోట ఏర్పాటు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇదే నిజామాబాద్ జిల్లా డిచ్పల్ మండలంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో కౌంటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈసారి మాత్రం జగిత్యాలకు సంబంధించిన 2 కాన్స్టిట్యున్సీలు కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అంటే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ అసెంబ్లీ స్థానాల వారీగా లెక్కింపు చేపడుతూ పూర్తి పార్లమెంట్ సంబంధించిన ఫలితాన్ని ఇక్కడ నుంచే వెల్లడించేందుకు ఈసారి అధికారులు ఏర్పాటు చేశారు. భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత ఎన్నికలకు లాగే ఈసారి కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అనేది ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. 3వ రౌండ్ ర్యాండమైజేషన్ పూర్తి చేసిన తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బందికి అలాట్మెంట్ చేశారు. ఫస్ట్ మనకు ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ప్రారంభంగానుంది. మొత్తం 15 రౌండ్లలో అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి పోలింగ్ అనేది కౌంటింగ్ అనేది పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వరుసగా బాల్కొండ, బోధన్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, గ్రామీణం, జగిత్యాల, కోరుట్ల ఈ నియోజకవర్గాల వారిగా కౌంటింగ్ అనేది చేయనున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 17 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 12 లక్షలకు పైగా పోలింగ్ అనేది సాగింది. ఆ ఓట్లు అనేది ఈరోజు లెక్కించినారు. ప్రధాన పార్టీలకు సంబంధించి బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లు పోటీ చేశారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ రోజు వారి భవితవ్యం ఏదో తెలిసిపోనుంది. మొత్తం ఈ ముగ్గురితో పాటు మరొక 26 మంది అంటే మొత్తం 29 మంది అభ్యర్థులు నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేశారు. మొత్తం 17,04,000 ఓట్లుంటే 12,26,000 ఓట్లు ఆ రోజు పోలవడం జరిగింది. ఈ రోజు ఆ ఓట్లన్నీ కూడా ఈవీఎంల వారీగా తీసి వాటిని లెక్కించి ఈ రోజు ఫలితాన్ని ప్రకటించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. దీనికోసం 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు 18 నుంచి 20 చొప్పున టేబుల్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలకు 20 చొప్పున టేబుల్ ఏర్పాటు చేస్తే బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ఈ సెగ్మెంట్లకు సంబంధించి మాత్రం 18 టేబుల్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 10 టేబుల్ ఏర్పాటు చేశారు. మొదటి ఫలితం అనేది లెక్కింపు ప్రారంభమైన తర్వాత 40 నిమిషాలకు మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. చివరి అంటే పూర్తి ఫలితం వెల్లడే అవకాశం మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తయ్యే అవకాశం అని చెప్తున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రము అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల కూడా మంచి అంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వారిగా కౌంటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వారిగా మొదట ఆర్మూర్ నుంచి మొదలుపెట్టి చివరకు కోరుట్ల వరకు కౌంటింగ్ అనేది సాగుతుంది. ప్రతి కౌంటింగ్ అంటే ఈవీఎం లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓట్ల ఈ కౌంటింగ్ కోసం 448 మంది సిబ్బంది, అదేవిధంగా 70 మంది పోస్టల్ కౌంటింగ్ కోసం సిబ్బంది, మొత్తం దాదాపు 600 మంది సిబ్బంది అనేది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ మొత్తం మందిలో 180 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటే 190 మంది అసిస్టెంట్ కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. అదేవిధంగా 188 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. ఈ విధంగా కౌంటింగ్ అనేది చేపట్టినారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ కానీ ఇటు సిపి కల్మేశ్వర్లు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ అనేది ప్రారంభంగా ఉంది. మొదటి నుంచి కూడా నిజామాబాద్ అనేది ఆసక్తి రేగించింది. ప్రధానంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం పసుపు రైతుల పోటీతోని దేశం మొత్తం ఈ నిజామాబాద్ స్థానం అనేది దృష్టిని ఆకర్షిస్తే ఈసారి ఈ స్థానం మీద అటు పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత అటు పసుపు రైతుల విషయంలో కానీ ఇటు మిగిలిన సీనియర్ అయినటువంటి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో పోటీ అనేది త్రిముఖంగా ఉండడంతో ఎవరు గెలుస్తారన్నటువంటి అంశం మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం వరకు ఎవరు ఢిల్లీకి వెళ్తారు, ఎవరు ఇక్కడే ఉండిపోతారనే విషయం మీద మాత్రం పూర్తి స్పష్టత రానుంది. ఇది నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు స్టూడియో.